హలో ఫ్రెండ్స్, జ్యోతిష్ శాస్త్రము నిత్య జీవితానికి వెల్కమ్. మీరు నిన్నటి వీడియోలో మనము 27 నక్షత్రాలు మానవ జీవితము వాటి యొక్క ప్రభావం గురించి తెలుసుకోవడం కోసము ఈ నక్షత్రాలు మాత్రమే మీకు తెలియజేయడము జరిగింది. ఈరోజు ఈ నక్షత్రాలు ఏ విధంగా మానవాళికి ఉపయోగపడతాయో ఈ వీడియోలో తెలియజేస్తాను. ముఖ్యంగా 27 నక్షత్రాలను 9 పార్ట్స్గా విభజించడం జరుగుతుంది. అంటే 9 మూల 27 నక్షత్రాలు. ఎట్లా అంటే అది ఒకటి 2 3 ఇట్లా 9 వరకు ఉంటాయి. నేను వాటిని మీకు వివరంగా తెలియజేస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఒక కూటమి ఏంటిదంటే అది అశ్విని, మఘ, మూల, కేతు. అశ్విని, మఘ, మూల, ఇవి మూడు కూడా ఒక నక్షత్ర కూటమి. అదేవిధంగా వీటికి అధిపతి కేతువు ఉంటారు. అదేవిధంగా రెండవ కూటమి ఏంటిదంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ, వీటికి అధిపతి శుక్రుడు అనే గ్రహము ఉంటారు. అదేవిధంగా మూడవ కూటమి కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, వీటికి అధిపతి సూర్య భగవానుడు. అదేవిధంగా నాలుగో కూటమి రోహిణి, హస్త, శ్రవణం, వీరికి అధిపతి చంద్రుడు. తర్వాత ఐదవ కూటమికి మృగశిర, చిత్త, ధనిష్ట, వీరికి అధిపతి కుజుడు. అదేవిధంగా ఆరవ కూటమి ఆరుద్ర, స్వాతి, శతభిషం, వీటికి అధిపతి రాహు గ్రహం. అదేవిధంగా ఏడవ కూటమి పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, వీటికి అధిపతి గురువు గారు. అదేవిధంగా ఎనిమిదవ కూటమి పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర, వీటికి అధిపతి శని భగవానుడు. అదేవిధంగా తొమ్మిదవ కూటమి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, వీటికి అధిపతి బుధుడు. ఈ విధంగా 27 నక్షత్రాలను 9 కూటమిలుగా విభజించడం జరిగింది. వీటి యొక్క అధిపతులు కూడా నేను తెలియజేయడం జరిగింది. ఫస్ట్ కూటమికి అశ్విని, మఘ, మూలకు కేతువు, భరణి, పుబ్బ, పూర్వాషాఢకు శుక్రుడు, కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢకు సూర్యుడు, రోహిణి, హస్త, శ్రవణానికి చంద్రుడు, మృగశిర, చిత్త, ధనిష్టకు కుజుడు, ఆరుద్ర, స్వాతి, శతభిషంకి రాహువు, పునర్వసు, విశాఖ, పూర్వభద్రకు గురువు, పుష్యమి, అనురాధ, ఉత్తర భాద్రకి శని, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతికి బుధుడు. ఈ విధంగా ఈ గ్రహాలను 9 కూటములుగా విభజించి వీటికి గ్రహాల అధిపతిని కూడా తెలియజేయడము జరిగింది. అంటే యాక్చువల్గా ఒక్కొక్క కూటమి యొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఒకే లక్షణాలను దాదాపు కలిగి ఉంటారు. అంటే అశ్విని, మఘ, మూల వాళ్ళ లక్షణాలు ఒకలాగానే ఉంటవి. అదేవిధంగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ వాళ్ళవి ఒకలాగా ఉంటవి. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢవి ఒకలాగా ఉంటవి. ఈ విధంగా ఈ 3 నక్షత్రాల వల్ల ఒక సేమ్ లక్షణాలతోనే మనకు వారి యొక్క జీవితాలు కనబడతాయి. నిత్య జీవితంలో మరికొంత భాగాన్ని మీ ముందుకు తెలియజేస్తున్నాను. 27 నక్షత్రాల గురించి తెలియజేయడం జరిగింది. తర్వాత 27 నక్షత్రాలను ఏ విధంగా మనము 9 భాగాలుగా విభజించడం జరిగింది, వాటికి అధిపతి ఎవరు కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ నిత్య జీవితానికి తప్పనిసరిగా ఉపయోగపడే ఒక టాపిక్ గురించి మీకు తెలియజేస్తున్నాను. మీరు ముఖ్యంగా ఈ నక్షత్రాల గురించి కొంత అవగాహన, మీ కుటుంబ సభ్యులకి ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాలు తెలుసుకోవడము ముఖ్య విషయము. ఆ నక్షత్రాల అనుసారంగా మీరు నిత్య జీవితంలో మనము ఏ విధంగా ఈ జ్యోతిష్ శాస్త్రం ఉపయోగించవచ్చునో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఇక్కడ మనం జ్యోతిష్ శాస్త్రం చూసినట్లయితే 9 తారల కింద చెప్పవచ్చు. జన్మతార, 1 జన్మతార. మనం ఎవరైతే ఏ నక్షత్రంలో అయితే పుడతామో ఆ నక్షత్రం 3 కూటమిలు, అంటే 3 నక్షత్రాలు కలిసిన కూటమిని కూడా జన్మతార కింద మనము ఉపయోగించాలి. తర్వాత రెండవది సంపత్తార. ఇది మంచి తార, సంపత్తార అనేది బాగుంటుంది. తర్వాత 3 విపత్తార, 4 క్షేమతార, 5 ప్రత్యేక తార, 6 సాధన తార, 7 నైదన తార, 8 మిత్రతార, 9 పరమ మిత్ర తార. ఏ విధంగా అయితే మనము 3 నక్షత్రాలను 27 నక్షత్రాలను 9 భాగాలుగా విభజించడము, 3 నక్షత్రాలు ఒక కూటమిగా మనము తెలియజేయబడ్డము. ఆ నక్షత్రము ఫస్ట్ కూటమి మనకు ముందు తారల గురించి అయితే తెలుసుకోండి. జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యేక తార,
సాధన తార, నైదన తార, మిత్రతార, పరమ మిత్రతార. ఈ 9 తారల గురించి ప్రతి ఇంటిలో ప్రతి గృహిణి ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనము మన జీవితంలో ఏదైనా ఒక ముఖ్యమైన పనిని కనుక మొదలు పెట్టాలి, స్టార్ట్ చేయాలి, లేదంటే ఒక కొత్తగా ఆ, మనం పాఠశాలలో పిల్లల్ని జాయిన్ చేయాలి, లేదంటే ఒక ముఖ్యమైన పనిని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇందులో ఉన్న తారాబలంను మనము ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనము వివాహ సమయంలో కానీ ముఖ్యమైన విషయాల్లో మాత్రమే మనకు బ్రాహ్మణ్స్ తారాబలం చూసి నిర్ణయిస్తారు. కానీ నిత్య జీవితంలో కూడా మనకు తారాబలం కనుక చూసినట్లయితే మానవ జీవితము, మన యొక్క జీవితము కొంత సక్సెస్ఫుల్గా జరగడానికి అవకాశము ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.